కాకినాడ జిల్లా తునిలో ఆధ్యాత్మిక సంతరించుకుంది. పట్టణంలో శ్రీ దారాలమ్మ తల్లి అమావాస్య జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాలలు నెత్తిన పెట్టుకొని మహిళలు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలశాలు తలపై పెట్టుకొని రామా థియేటర్ ప్రాంగణం నుంచి శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధి వరకు 108 మంది మహిళా ముత్తైదువులు రాక ర్యాలీని తలపించింది. ఆలయంలో మహిళలు భక్తులు అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జై మాతాకి జై. ఈరోజు అమావాస్య పర్వదిన సందర్భంగా శ్రీ దారాలమ్మ తల్లి ఆలయం వద్ద మన తుని పట్టణంలో శివారులో వెలిసినటువంటి శ్రీ దారాలమ్మ ఆలయం వద్ద శ్రీ దారాలమ్మ వారికి విశేషముగా ముత్తైదులతో 108 కలశాలతో చక్కా కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దారకొండలో వెలిసినటువంటి ఆ దారాలమ్మ తల్లి సాక్షాత్తు మన తను శివార్లలో ఆలయ ధర్మకర్త గారు రొంగల సత్యబాబు గారు, ధర్మపత్ని రాజరాజేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 108 మంది ముత్తైదులతో 108 కలశాలతో చక్కా కూడా అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతోంది. ప్రతి ఏటా కూడా ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటూ పాడి పంటలు, వ్యవసాయాభివృద్ధి, భక్తజనాలంతా కూడా సుఖంగా ఉంటారని ఆ యొక్క అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క శాంతి కోసం, లోక కళ్యాణం కోసం చేసేటువంటి శుభకార్యము. ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం ప్రజలందరి మీద కూడా కలిగి శాంతి చేకూరి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క అమ్మవారిని వేడుకుంటున్నాం.